అందరికీ ప్రైజ్ లార్డ్. యేసు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రియులారా, రండి. కల్వరి శిలువలో 6వ మాట ఆయన మాట్లాడేటువంటి చాలా 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 విలువైన మాట కదా. అప్పటికే ఆయన ఎంతో అలసిపోయి సొమ్మసిల్లిపోయి మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు కదా. 6వ మాట మనం చూస్తే సమస్తము కూడా సమాప్తం అయిపోయింది అని ఈ మాట పలికాడు. ఎస్, భూమి మీద మనం గమనిస్తే ఇందులో చాలా విలువైన మాట దీంట్లో దాగి ఉన్నది, విలువైన విషయం దాగి ఉన్నది. భూమి మీద సమస్తము ఆయన 6 రోజులు కలుగజేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నట్లు బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. 6 రోజులకి సమస్తాన్ని సమాప్తిగా చేసేసాడు. చూడండి, కల్వరి శిలువలో కూడా 6వ మాటలో సమస్తము కూడా సమాప్తమైపోయినది అంటే నేను వచ్చిన పని ముగించబడింది. ఎస్, భూమిని ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు. ఈరోజు దేవుని నమ్మిన నీవు నేను ఆయన పనిని సమస్తము చేయగలుగుతున్నామా? చేసి ముగించే వారిగా మనం బ్రతుకుతున్నామా? ఒక్కసారి ఆలోచిద్దాం. క్రైస్తవ లోకమా, క్రైస్తవ సమాజమా, ఈ మాటలు వింటుంటే అనేక ప్రజలారా దయచేసి గమనించండి. నీ కొరకు కల్వరి శిలువలో యేసయ్య ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చెందించి ఆయన 6వ మాట సమస్తము కూడా సమాప్తం అయిపోయింది అంటే నేను వచ్చిన పని పూర్తయిపోయింది అని చెప్పి ఈ మాట ముగించాడు. మరి మనం చేస్తున్న పని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. దాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతున్నామా? ఆయన మాట వాక్యానుసారంగా మాట ప్రకారం జీవించగలుగుతున్నామా? అందుకే మన పనిని సమస్తము పూర్తిగా బాధ్యత వహించి చేసేవారిగా మనము ఉండాలి. ఆయన అంటూ నేను వచ్చిన పని సమాప్తం అయిపోయింది అని ఈ మాట పలికాడు. కాబట్టి మనకి బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాడు. కనుక అందరం కూడా మనం పనిని బాధ్యత కలిగి జీవిద్దాం. దేవుడు ఈ మాట మన జీవితంలో నెరవేర్చునుగాక.